నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. కంటికి కనపడకుండా మనల్ని నడిపించే దైవానుగత శక్తి ధర్మం. ధర్మం లేని చోట మనిషికి మనుగడ లేదు. ఏ మానవుడైనా ధర్మాన్ని అనుసరించి జీవనం సాగించాలి. శాస్త్రీయబద్ధమైన కర్మల్నే ధర్మం అంటారు. క్షమాగుణం, ఔదార్యం, ఆత్మ సంయమనం మొదలైనవన్నీ మన జీవన విధానంలో అనుష్ఠించవలసిన ధర్మాలు. అయితే నిత్య జీవితంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు నిరంతరం కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తం చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, రచయిత, జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి శిష్యులు, భక్తులు బ్రహ్మశ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. గురువుగారు, మొదటి సందేహం అమ్మా. జీవి రమణమూర్తి గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకోవడానికి కారణమేమిటి? 7 జన్మలకు ముందు గండు చీమను తుమ్మములతో గుచ్చిగుచ్చి చంపాడని, అందుకే ఈ జన్మలో అలా జరిగిందని విన్నాను. పోయిన జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలో ఉంటుంది అంటారు కదా, మరి ఇన్ని జన్మల వ్యత్యాసం ఎందుకో వివరించగలరు? హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివతు. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మంచి ప్రశ్న వేశారు. భీష్ముడు అంపశయ్య మీద పడుకోవటం ఎందుకని అని చెప్పని, ఆయన ఎప్పుడో ఏదో జన్మలో ఒక తుమ్మ ముళ్ళుతోటి ఈ చీమని గుచ్చాడని, అందువల్ల ఈ అంపశయ్య మీద పడుకోవాల్సి వస్తుందని వారు రాశారు గుంటూరు నుంచి. ఇది అంటే దీంట్లో చాలా జానపద కథలు కూడా ఉంటాయి. అసలు భీష్ముడు చాలా గొప్ప వ్యక్తి, మహాశౌర్యవంతుడు, కారణజన్ముడు భీష్ముడు, దైవాంశ సంభూతుడు. అటువంటి వాళ్ళకి ఇటువంటిదేమి ఉండవు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతున్నప్పుడు 3వ రోజు యుద్ధం, తర్వాత 9వ రోజు యుద్ధంలో భీష్ముడు చాలా పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఎందుకంటే దుర్యోధనుడు, తాత మీరు ఏమాత్రం కూడా మా పట్ల విజయం చేకూరాలి అనేటువంటి యొక్క స్థితిలో మీరు చూపించటం లేదని అనుమానంగా ఉందని కొద్దిగా అతన్ని చిన్నతనం చేసినని మాట్లాడాడు. అది సహించాడు. తర్వాత 9వ రోజు యుద్ధం కూడా జరిగింది. దాంట్లో కూడా ఆయన పరాక్రమం విజృంభించాడు. చాలా అవతల పాండవులందరినీ కూడా, వాళ్ళ సైన్యం అంతటిని కూడా కకావికలు చేసేసాడు. అటువంటి అస్త్రశస్త్రాలని ప్రయోగించాడు భీష్ముడు. ఇంకా ఎవరు ఆయన ముందు నిలబడలేరు. దేవతలను కూడా జయించగలిగినటువంటి యొక్క మహాశక్తి సంపన్నుడు భీష్ముడు. అంతేగాని ఇది ఎందుకని అంటే మొట్టమొదటిలోనే దుర్యోధనుడికి చెప్పాడు, నేను శిఖండి అనేటువంటిది ముందుకొస్తే నేను అస్త్రాన్ని వదిలేసేస్తాను అని చెప్పనని. దానికి ఇష్టపడే దుర్యోధనుడు పెట్టుకున్నాడు భీష్ముడిని సర్వసైన్యాధిపతిగా అని మళ్ళా గుర్తు చేశాడు. వీళ్ళు ఆయన ధాటికి తట్టుకోలేక కృష్ణ పరమాత్మ, ఈ ధర్మరాజు వీళ్ళు కూడా ఆ రోజు రాత్రి ఆయన శిబిరానికి వెళ్ళారు, నమస్కారం చేశారు. మమ్మల్ని అందరినీ కూడా ఎత్తుకుని పెంచావు తాత, మిమ్మల్ని జయించడం అనేటువంటిది తేలికైనటువంటి విషయం కాదు, ఎవరి వలన కాదు అని చెప్పి వారిని ప్రార్థన చేస్తే, నీవు
ఈ జన్మని చాలించేటువంటి యొక్క రహస్యాన్ని చెప్పవలసిందే అని అడిగారు. ఎవరిని అడిగారు చూడండి. ఎటువంటి మహానుభావుడు భీష్ముడు. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇదిగో ఫలాని వాళ్ళు ఉండేటట్లయితే నేను చేయను, కవచాలు లేనటువంటి వాటితో నేను యుద్ధం చేయను, ఇలాంటివి అనేకం చెప్పాడు కండిషన్స్ అన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు అదిగో మొట్టమొదటిగా ఆడపిల్ల కాబట్టి తర్వాత మగవాడైనటువంటి ఆ శిఖండిని ముందు పెట్టుకుంటే నేను అస్త్ర సన్యాసం చేస్తాను, మీరు నన్ను గెలవచ్చు అని చెప్పినప్పుడు ఆయన యొక్క రహస్యాన్ని చెప్పాడు. శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు. ఆ విధంగా మర్నాడు బాగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ శిఖండే ముందుకు వచ్చాడు. ఆయన్ని చూసి భీష్ముడు ఆ అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు వెనకాల ఉండి ఆయన యొక్క విల్లును దీనికి జోడించి అర్జునుడు బాణాలు వేశాడు. ఆ బాణాలన్నీ కూడా ఆయన శరీరం అంతా కూడా గుచ్చుకున్నాయి బాగా. అప్పుడు బాగా ఎక్కువగా బాణాలు పెట్టి, ఎందుకని ఆయన అస్త్ర సన్యాసం చేశాడు, ఏమి అసలు ఇక విల్లు పక్కన పెట్టేసేసాడు. ఎందుకంటే శిఖండి ఉంటే నేను యుద్ధం చేయను అని చెప్పని అన్నాడు కదా, అందుకోసం అని చెప్పనని. కనుక ఆ బాణములన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఆ యుద్ధ భూమిలోనే ఒరిగిపోయటం జరిగింది. ఇంకా చాలా చెప్పవచ్చు దీంట్లో. యుద్ధ భూమిలోనే ఒరిగిపోయినాడు. ఆయన చివరికి ఒక మాట అంటాడు, వీరుడు అనేటువంటి వాడు యుద్ధ భూమిలో పడిపోయినప్పుడు ఆ బాణముల మీదనే పడిపోవాలి. ఆఖరికి చివరికి అందరినీ కూడా పిలిచి ఒక మాట చెప్తాడు భీష్ముడు. అది మన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఆయన ఏం చెప్తాడంటే, నేను పోయేంత వరకు కూడా ఈ అంపశయ్య మీదనే ఉంచండి, తరువాత నన్ను ఈ శరీరాన్ని దహనం చేసేటప్పుడు కూడా వాటితో సహా దహనం చేయండి అని చెప్పనని భీష్ముడే కోరుకున్నాడు. ఇది దాంట్లో ఉండేటువంటి విశేషం. తర్వాత మళ్ళా ఆ తలకాయ వాలిపోతూ ఉంటే కూడా అర్జునుడిని పిలిచారు. ఆయనే పిలిచాడు అర్జునుడిని. ఆ శరతల్పం చాలామంది కౌరవులు వాళ్ళందరూ కూడా దిండ్లు, బంగారు దిండ్లు వేసినటువంటి మెత్తగా ఉండేటువంటి పరుపులు అవి తీసుకొచ్చారు. అది వద్దన్నాడు. అర్జునుడిని పిలిచారు. ఆయన బాణాలతోటే తలగడగా ఏర్పాటు చేశాడు. తదుపరి మంచినీళ్ళు కావాలన్నాడు. చాలామంది ఏంటో బంగారు వాటితో తీసుకొచ్చి ఇవ్వటం ప్రారంభం చేశారు కౌరవులు. అది తీసుకోవడానికి వీలు లేదన్నాడు. చాలా ధర్మాత్ముడు భీష్ముడు. అడుగడుగునా ధర్మం కనపడుతుంది భీష్ముడి యొక్క చరిత్రలో మనకి. ఆయన అన్నాడు, ఇలా నేను అపశయ మీద పడుకున్నప్పుడు ఏదో దీంతో చెంబులతోటి వాటితోటి బంగారు తెచ్చినా వెండి చెంబుతో తెచ్చినా నేను తాగను అని చెప్పి అన్నాడు. అప్పుడు అర్జునుడు 3 బాణాలు కలిపినటువంటి దాన్ని భూమిలోకి వేస్తే అక్కడి నుంచే ఆ జలం వచ్చింది. అదే తీసుకున్నాడు భీష్ముడు. కాబట్టి ఇదంతా కూడా ఆయన యొక్క దీని మీదనే జరిగింది. అందుకని ఆగాడంటే అంపశయ మీద ఆయన. దక్షిణాయన పుణ్యకాలం ఇంకా వెళ్ళబోతూ ఉన్నది, ఇంకా వెళ్ళలేదు. ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యాలి అని చెప్పనని వాళ్ళమ్మ గంగామ్మ తల్లి కూడా వచ్చి చెప్పి కొంతమంది ఋషుల్ని హంసల ద్వారా పంపించి ఆయనకి జ్ఞాపకం చేసింది. ఇదిగో ఉత్తరాయణం రాబోతుంది, అప్పుడు ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ప్రాణాలు విడవగలడు భీష్ముడు. అంతటి గొప్ప మహానుభావుడు. ఆయనకి ఇంకొక క్వశ్చన్ దీంట్లోనే ఇమిడి ఉన్నది ఒకటి. ఇది అంపశయ మీద పడుకున్నటువంటి వాడు. 7 జన్మలు ఏదో ఒక తుమ్మ ముళ్ళుతోటి గుచ్చటం అనేటువంటి దానికి కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. అసలు ఎవరు ఈ భీష్ముడు అనేటువంటిది, ఈయనకి ఎన్ని జన్మలు ఉన్నాయి, ఏమిటి విశేషం అది చెప్పుకుంటే దీనికి మీకు సమాధానం దొరుకుతుంది. ఆయన అష్టవసువులని ఉన్నారు. అష్టవసువుల్లో ఒకడు. ఈ యొక్క పూర్వ ఆయన చరిత్రని కనుక తీసుకునేటట్లయితే అష్టవసువుల్లో ఒకడు ఈ యొక్క భీష్ముడు. అప్పుడు మహాభిషుడు అనేటువంటి ఆయన చాలా గొప్ప అశ్వమేధ యాగాలు, తర్వాత రాజసూయ యాగాలు చేసి ఆ ఫలితాల మూలంగా ఆయన బ్రహ్మలోకంలోకి స్వర్గలోకంలోకి వెళ్ళి ఉంటే ఓ రోజున బ్రహ్మలోకంలో బ్రహ్మగారు కొలువు తీరారు. ఆ కొలువు తీరినప్పుడు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఈ మహాభిషుడు కూడా అక్కడే ఉన్నాడు, దాంట్లోనే ఉన్నాడు మహాభిషుడు. గంగమ్మ తల్లి వస్తూ ఉంటే ఆ గాలి ఎక్కువగా వేసటం మూలంగా ఆవిడ కొంగు కొద్దిగా తొలిగింది.
మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి సభికులందరూ కూడా తలకాయలు దించుకున్నారు. కానీ ఒక్క ఈ మహాభిషుడు మాత్రమే పొరపాటున యాదృచ్ఛికంగా అలాగే తెరిచే ఉంచాడు, కన్నులు చూస్తున్నాడు. అది బ్రహ్మగారు చూశాడు. అధర్మంగా ఉంది, ఇంకా నీకు లోపల కొంతవరకు ఏదో ఉన్నట్టుంది, నువ్వు ఇంకా జపం తపం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి అని చెప్పనని నువ్వు ఇదంతా పోయి భూలోకంలో నువ్వు జన్మించుగాక అని చెప్పనని ఆయనకి శాపం ఇచ్చాడు బ్రహ్మగారు ఈ మహాభిషుడికి. భూలోకానికి వెళ్ళాల్సి వచ్చింది ఆయన. అయితే అప్పుడు ఆయన ప్రార్థించాడు బ్రహ్మగారిని, మహాభిషుడు, స్వామి నాకు భూలోకంలోకి మీరు చెప్పారు, నేను చేసింది కొంతవరకు యాదృచ్ఛికంగా తప్పే, కనుక అనుభవించవలసిందే, ఆ కర్మని అనుభవించవలసిందే, కనుక భూలోకానికి వెళ్తాను, కానీ ఒక్క మనవి అని చెప్పని అన్నాడు. ఏమిటా మనవి అన్నాడు బ్రహ్మగారు. అయితే నాకు భూలోకంలో ఒక చాలా గొప్ప ధార్మికుడైనటువంటి వాడు మహారాజు ఉన్నాడు, ఆయన ఇంట్లో నేను పుట్టేటట్టుగా చేయండి. ఆయన గొప్పవాడు, మహానుభావుడు, ఆయన ప్రజల్ని కన్నతండ్రిలాగా చూసుకుంటూ ఉంటాడు, ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటాడు అని ఆయన ఇంట్లో పుట్టేటట్టుగా అడిగాడు మహారాజు దగ్గరికి. ఆ విధంగానే తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. దానికేముంది, ఆ విధంగానే చేద్దామన్నాడు. అలా భూలోకంలోకి వచ్చినటువంటి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే గంగమ్మ కూడా ఈయన పాపం నా మీద ఉండేటువంటి దీని మూలంగా భూలోకంలోకి వెళ్తున్నాడు, నేను కూడా భూలోకంలోనే జన్మించి ఈయనకి పత్నిగా నేను ఉండి అప్పుడు ఈయనకి శాప విమోచనం కూడా జరిగిపోతుంది, బాగా ఉంటుందని ఆవిడ కూడా తలిచింది గంగమ్మ కూడా. అప్పుడు ఆవిడ కూడా కిందకి భూలోకానికి వస్తూ ఉంటుంది. 8 మంది వస్తున్నారు అక్కడ. గంగమ్మ తల్లి చూసింది, నమస్కారం చేశారు. ఆ 8 మంది కూడా వాళ్ళే అష్టవసువులు అన్నారు. ఈ అష్టవసువుల్లోనే వాళ్ళు, మీరు ఎలాగో భూలోకంలో జన్మిస్తున్నామని తెలిసింది తల్లి, మాకొక్క సహాయం చేయవలసింది అని చెప్పనని అడిగారు వాళ్ళు. ఏమిటి, నేను చేయవలసినటువంటి సహాయం ఏమిటి అని చెప్పారు. వారన్నారు, మేము అష్టవసువులం కాబట్టి మాకు శాపం ఉన్నది, వశిష్ఠ మహర్షి వారి యొక్క శాపం ఉన్నది. ఆయన ధేనువుని మేము దొంగిలించడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమే, కనుక ఆయన భూలోకంలోకి వెళ్ళి పుట్టండి మీరు అని చెప్పనని మాకు సెలవు ఇచ్చారు. పుట్టవలసిందే, చేసిన తప్పుకు మనం అనుభవించాలి కాబట్టి మేము 8 మంది కూడా భూలోకంలో పుట్టబోతూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా భూలోకంలో పుడుతున్నావు కాబట్టి తల్లి, మీ గర్భంలో మేము పుట్టగానే మమ్మల్ని మా దీంట్లో నీళ్ళలో కనుక వదిలేసేస్తే మాకు సరిపోతుంది. అయితే 7 ఉన్నారు, 8 మందిలో 7 మాత్రం ఆ విధంగా చేసేస్తే మళ్ళా మేము మా లోకానికి వెళ్ళిపోతాం. ఒక్క 8వ వాడు మాత్రం అసలు మొట్టమొదటి తప్పంతా వాడిదే ఎక్కువగా కనపడుతుంది, కాబట్టి వాడు దీర్ఘకాలంగా భూలోకంలో ఉంటాడు, అన్ని రకాలైనటువంటి పరాక్రమవంతుడిగా ఉంటాడు అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. అలాగే నేను ఒప్పుకున్నది గంగమ్మ తల్లి. ఆ ధార్మికుడైనటువంటి రాజుగారి దగ్గరికి ఈయన వస్తే ఆయనకి కుమారుడుగా పుట్టాడు ఇతను. ఈ గంగమ్మ తల్లి ఏం చేసిందంటే, ఆయన ఒక రోజున ఆ గంగా నది ఒడ్డున జపం చేసుకుంటూ ఉంటే తపస్సు చేసుకుంటున్నాడు. ఈవిడ వచ్చి ఆయన యొక్క కుడి తోడ మీద కూర్చుంది గంగాదేవి. ఆయన లేచి చూసేటప్పటికి కుడి తోడ మీద ఉన్నది గంగాదేవి. ఆయన మీ యొక్క ధార్మికత్వానికి దానికి నాకు చాలా ఆనందమైంది అని చెప్పని నమస్కారం చేసింది. ఆవిడ కోరికని ప్రదర్శన చేసింది. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఒక ధర్మ సూక్ష్మం ఉంది ఇక్కడ, నీవు నా యొక్క కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి కుడి తోడ మీద కూర్చోవడానికి అర్హులు కూతుళ్ళు లాంటి వాళ్ళే, కాబట్టి నీకు నేను భర్తగా ఉండడానికి అవకాశం లేదు. నువ్వు నా కుడి తోడ మీద కూర్చున్నావు కాబట్టి భార్య ఒక్కతే మాత్రమే ఎడం తోడ మీద కూర్చోగలదు, మిగతా వాళ్ళకి అర్హత లేదు. నువ్వు కుడి తోడ మీద కూర్చున్నావు కనుక నాకు కుమార్తె పుత్రిక లాంటి దానివి, కోడలు కూడా నాకు పుత్రిక లాంటిదే కాబట్టి కోడల్ని కూడా కుమార్తెలాగానే చూసుకోవాలని శాస్త్రం ఉంది కాబట్టి నా కోడలుగా నీకు వచ్చేటువంటి అవకాశం ఉంది, అది జరుగుతుంది అని చెప్పనని అన్నాడు ఆయన. తర్వాత ఆయన తపస్సు చేయడానికి
బయలుదేరి వెళ్ళాడు. ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడే శంతనుడు, శంతన మహారాజు. ఆ శంతనం మహారాజుకి అన్నీ కూడా అప్పచెప్పేసేసి, రాజ్యపాలనంతా అప్పచెప్పేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయనతో చెప్పాడు. ఆయన పట్టాభిషేకం చేశాడు కానీ పెళ్లి చేయలే. అన్నీ కూడా దైవ యొక్క కార్యక్రమాలు, దైవ లీలలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకోవటమే దీంట్లో ముఖ్య ఉద్దేశం. చేశాడు కానీ ఆయన పట్టాభిషేకం చేశాడు కానీ వివాహం చేయలేదు ఆ శంతనుడికి. కానీ ఒక విషయం చెప్పాడు. నువ్వు ఒక యువతి, చాలా అందమైనటువంటి ఒక యువతి నీ దగ్గరికి వస్తుంది. ఆవిడ యొక్క కోరికను నువ్వు తీర్చు అని చెప్పనని వెళ్ళిపోయినాడు రాజుగారు. ఆ విధంగానే అప్పుడు తర్వాత శంతన మహారాజు గంగానది ఒడ్డున ఉంటే గంగాదేవి వచ్చింది. అప్పుడు ఆవిడని చూశాడు. చాలా జగన్మోహనంగా ఉన్నది ఆవిడ. చూసి ఈయన యొక్క కోరికని తెలియపరిస్తే ఆవిడ కూడా చెప్పింది, నిన్ను వివాహం చేసుకోవడానికి నాకేమీ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నావి 2 షరతులు ఉన్నాయి. ఒకటి, నేనేం చెప్తే అదే చెల్లుబాటు అవ్వాలి. నువ్వు ఎదురు చెప్పడానికి వీలు లేదు. అసలు మనసులో కూడా నువ్వు ఎదురు చెప్పడానికి అవకాశం లేదు. అలా అయితేనే నేను వస్తాను నీతోటి ఏం చెప్పను అన్నది. సరే అన్నీ అలాగే ఒప్పుకున్నాడు ఆయన. పాపం వచ్చిన తర్వాత ఈ అష్టవసువులు ఉన్నారు కదా, ఇందాక చెప్పుకున్నాం మనం. వాళ్ళల్లో ఒక వసువు ఒకడు పుట్టంగానే వాడిని తీసుకెళ్ళిపోయి గంగానదిలో పడేసింది. ఏమీ అని ప్రశ్నించడానికి ఇతనికి అధికారం లేదు. ముందరే ఒప్పుకున్నాడుగా. అలా 7గురిని పంపించేశాడు. 8వ వసువు ఉన్నాడు కదా, ఆ వసువు దేవతలు అన్నమాట వాళ్ళు. ఆ వసువు ఈడు తీసుకుపోతూ ఉంటే ఆయన వారించాడు. నేను నా 7గురిని పంపించావు, వారసుడైనా నాకు ఉండాలి, రాజ్యాన్ని పరిపాలించడానికి వారసుడు ఉంటాడు, ఎంత వెలిగిపోతున్నాడు ఈ యొక్క శిశువు, కాబట్టి నేను ఇవ్వను, నేను అట్టు పెట్టుకుంటాను అని చెప్పి అన్నాడు. అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్నది. వెళ్ళిపోతూ ఈ పిల్లవాడిని నేను తీసుకెళ్తాను, నా దగ్గర పెంచుతాను, విద్యాబుద్ధులు నేర్పుతాను, ఒక మహనీయుడైనటువంటి వాడినిగా చేస్తాను అని చెప్పి అన్నది గంగమ్మ తల్లి. అదిగో ఆయనే ఈ భీష్ముడు. ఆ 7గురు వసువులు కూడా వాళ్ళ యొక్క దీంట్లో నుంచి ఆ తేజస్సుని ఈ భీష్ముడికి ఇచ్చారు. ఆ శిశువుగా ఉండగానే ఇచ్చారు. తర్వాత వాళ్ళ నాయనమ్మ ఎవరు? సునందాదేవి. ఆవిడ యొక్క ఇది కూడా వీనికి ఇచ్చారు. అది తేజస్సు ఇచ్చింది. అట్లా అందరి తేజస్సుతోటి పుట్టినటువంటి వాడు భీష్ముడు. శంతనుడు కూడా తర్వాత ఆయనకి వరం ఇచ్చాడు, ఇచ్ఛామరణం ఇచ్చాడు. అంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడే పోయేటువంటి యొక్క స్థితి ఉన్నది. కాబట్టి ఇంకా హిస్టరీ మనం చెప్పాలంటే భీష్మ చరిత్ర నెల రోజులు చెప్పచ్చు. అయితే ఇది ఈ ధర్మ సందేహాల కార్యక్రమం ఉపన్యాసం కాదు కాబట్టి దయచేసి ఇంతవరకే చెప్పాను. భీష్ముడు చాలా గొప్పవాడు. ఈ తుమ్మముళ్ళుతో గొప్పడం, పూర్వజన్మ వృత్తాంతాలు ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను. తుమ్మముళ్ళు అనేటువంటిది ఏదో జానపదులు అనేక రకరకాలైన కథలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ విధమైనటువంటి యొక్క భీష్ముడికి ఇప్పుడు మనం విన్నాను చెప్పుకున్నది వారికి ఇట్లాంటిది వర్తించదని చెప్పినని మనం చేసుకుంటూ మరొక ప్రశ్న. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. మరొక సందేహం. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కదా, మరి ఏ పాపం చేశారని ఈ జన్మలో ఇన్ని కష్టాలు? ద్రౌపది కూడా అగ్ని నుంచి పుట్టిందని చదివాము. మరి ఈ జన్మలో ఇన్ని కష్టాలు ఎందుకు? సవివరంగా తెలియజేయండి. అలాగే తల్లి, ధర్మ సందేహం చాలా చిన్నదిగానే ఉంది, కానీ దానికి సమాధానం చెప్పడం అనేటువంటిదే చాలా ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న ప్రశ్నలోనే ఎక్కువ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి ప్రశ్నలు సందేహాలు వెలుబుచ్చారు. అది కూడా ఒకందుకు సంతోషమే. వారికి ధన్యవాదాలు.
ఇప్పుడు సీతమ్మ అన్ని కష్టాలు పడింది అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. అసలు సీతమ్మ ఎవరు? సీతమ్మ మహాలక్ష్మి స్వరూపం సీత. కాబట్టి మహాలక్ష్మి మన కన్న తల్లికి కష్టాలు ఏముంటాయి? మనం అనుకుంటాం ఆవిడ కష్టాలు పడుతుంది ఏం చెప్పనని. ఆవిడ కష్టాలు లేవు. ఎందుకంటే సీతారాములు ఇద్దరు కూడా ఒకటే. ఎప్పుడు కూడా సీతారాములు ఇద్దరు ఒకటి కాకపోతే ప్రతి శుభలేఖ మీద మనం జానక్యాం కమలాంజలిపుటి అని చెప్పిన మనం పైన రాసుకుంటామండి. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే, ఆదర్శ దంపతులు వాళ్ళిద్దరు కూడా. సీత అయోనిజ, ఎవరికి జనకుడికి ఏం పుట్టలేదు, ఆయనకి దొరికింది. సీత గురించి ఈ వివరం చెప్పాలి అంటే వేదవతి దగ్గరికి వెళ్ళాలి మనం. వేదవతి అని ఆవిడ వేదవాంగ్మయ స్వరూపురాలు. వేదవతి ఆవిడ పేరులోనే ఉంది అది. రావణాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఒక మంచి ఆయన దగ్గర నుంచి కూడా ఒక వెలిగిపోతూ ఉండేటువంటిది బాగా పదునుగా ఉండేటువంటిది ఒక కత్తిని కూడా తీసుకున్నాడు. ఆయన ఈయనకి ఇచ్చాడు. చంద్రసేన అనే ఒక కత్తిని కూడా ఇచ్చాడు. అది తీసుకుని ఆయన్ని కోరాడు శివుణ్ణి, అకాల మృత్యువు నాకు జరగకూడదు అని చెప్పినని. అంతకితం బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు, అది వేరు. ఇప్పుడు శివుడి దగ్గర కూడా పొందాడు. అకాల మృత్యువుగా నాకు రాకుండా ఉండాలి అని చెప్పని తథాస్తు అన్నాడు ఆయన. అలా బయలుదేరి హిమవత్ పర్వత ప్రాంతంలో తిరుగుతున్నాడు రావణాసురుడు. పర్వత ప్రాంతంలో తిరుగుతుండేటువంటి యొక్క రావణాసురుడికి ఒక చక్కని అప్సరస, ఇక చెప్పడానికి వీల్లేదు, అటువంటి స్వరద్రూపైనటువంటి ఒక కన్య కనపడింది. చూసి ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఎవరి తాలూకు ఏమిటి అని చెప్పినని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, బృహస్పతి కుమారుడైనటువంటి వారికి కుశధ్వజుడు అనేటువంటి వారికి కుమార్తెను నేను. మా నాయనగారికి చాలా కాలం బట్టి కోరిక, చాలామంది రాజులు, గంధర్వులు, కింపురుషులు, వాళ్ళు అందరూ దేవతలు చాలామంది నన్ను ఇమ్మనమని అడిగారు మా నాన్నగారిని. ఆయన కోరిక బయట పెట్టాడు. నేను విష్ణుమూర్తికే మా అమ్మాయిని ఇవ్వదలుచుకున్నాను, మిగతా వాళ్ళకి ఎవరితోటి నేను వివాహం చెయ్యను, మా అమ్మాయిని విష్ణుమూర్తే నాకు అల్లుడుగా కావాలి అని చెప్పని కోరుకున్నానని చెప్పని అన్నాడు. అలా నేను ఎవరికి వివాహం జరగలేదు నాకు. తర్వాత శంభుడు అనేటువంటి ఒక రాక్షసుడు వాడికి ఈ యొక్క పిల్లని ఇవ్వలేదని చెప్పనని ఈ యొక్క కుశధ్వజుడు నిద్రపోతూ ఉండగా వాడిని చంపేసేసాడు. అలా మా నాన్నగారు ఆ రాక్షసుడి చేతిలో చంపబడ్డాడు. ఇలా ఒంటరిగా నేను తిరుగుతున్నాను. మా నాన్నగారు చేసినటువంటి యొక్క శపథం, మా నాన్నగారి యొక్క కోరిక తీర్చాలి అనేటువంటి ఉద్దేశం చొప్పున ఆ విష్ణుమూర్తినే నేను తలుచుకుంటూ ఉపాసన చేస్తూ ఉన్నాను అని చెప్పనని చెప్పింది. రావణాసురుడు అప్పుడు వాడి మాటలన్నీ మనకు తెలిసినవే కదా. అసలు ఆ విష్ణువు ఎవరు? వాడికంటే నేను చాలా గొప్పవాడిని, ముల్లోకాన్ని జయించినటువంటి వాడిని, నా పరాక్రమశాలిని, నేను పెద్ద ఎవరినైనా సరే దేవతల్ని కూడా నేను ఓడించేసేస్తే నన్ను చూస్తే గడగడలాడిపోతారు, వాడు ముల్లోకాలకి అధిపతిని అని ఏదో వాడు చెప్పవలసినవి వాడు చెప్పాడు. నువ్వు ఎన్ని చెప్పడంప్పటికీ కూడా నిన్ను నేను వివాహమాడను, ఇది నిశ్చయము అని చెప్పింది వేదవతి రావణాసుడితోటి. వాడు ఏం చేశాడంటే రావణాసుడు ఆవిడ జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకుంటే ఆవిడ యొక్క ఈ చేతినే కత్తిగా చేసి వాడు ముట్టుకున్నంత వరకు కూడా కేశానికి కత్తిరించేసుకుంది. అంటే అంత భీకరమైనటువంటి యొక్క ప్రతిజ్ఞతోటి ఉన్నది. అది దాంట్లో ఉండేటువంటి ఒక విశేషం మనం గమనించాల్సింది. తర్వాత రావణాసురుడు నన్ను అపవిత్రం చేశాడు అనేటువంటి దీంతో ఆవిడ యోగాగ్నిలో అగ్నిని అక్కడికే ఆవిడ చేసుకుని దాంట్లో ఆహుతైపోయింది. ఆహుతవుతూ చెప్పింది, నేను ఇప్పుడే కాదు వచ్చే జన్మలో కూడా వచ్చే జన్మ ఎత్తి అప్పుడు నిన్ను సంహరించడానికే నేను వచ్చే జన్మ ఎత్తుతాను అని చెప్పి నేను ఒక మానవ రూపంలో వస్తాను, వచ్చే జన్మలో నా చేతుల ద్వారానే నా ద్వారానే నీకు మరణం సంభవిస్తుంది అని హెచ్చరిక చేసి వెళ్ళింది వేదవతి. వేదవతి శాపం ఉంది రావణాసుడికి. అలాగే తర్వాత ఆవిడ ఒక కమలంలో నుంచి ఆవిడ ఒక శిశువుగా వచ్చింది. వస్తే
ఈ రావణాసురుడు చూశాడు, ఏమిటి ఇది పుష్పంలో ఈ శిశువు ఉన్నదేమిటి అని చెప్పనని ఆ దగ్గరికి వస్తూ ఉంటే తీసుకున్నాడు. శిశువుని తీసుకుని ఇంటికి వెళ్ళి అక్కడ పెద్ద పండితులందరినీ కూడా రావిస్తే పండితులు చెప్పారు, నిన్ను సంవరించడానికి ఉద్భవించినటువంటి యొక్క శిశువు ఇది అని చెప్పినానంటే నీళ్ళల్లో తోసేసేసాడు వెంటనే. ఇంకా నన్ను చంపేదేమిటి ఇది అని చెప్పినని. అయితే ఆవిడ అలాగే కాలక్రమేణా జనక మహారాజుకి ఆయన నాగేటి చాలుకి దొరికినటువంటిది కాబట్టి సీత అని చెప్పినని పేరు పెట్టుకుని జనకుడు చేశాడు. ఆ శాపం వాడికి ఉన్నది. అందువలన సీత పూర్వజన్మ వృత్తాంతం ఆ విధంగా వేదవతిగా ముందరొచ్చి, అంటే వేదస్వరూపిణి, ధర్మమే వేదోకిలం ధర్మమూలం అన్నారు. మన కార్యక్రమమే ధర్మ సందేహాలు. కాబట్టి ధర్మమే ఈ యొక్క దేశాన్ని ఎవరినైనా పరిపాలించేటువంటిది ధర్మము. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత. తర్వాత వేదోకిలం ధర్మమూలం. అందువలన ఆ వేద స్వరూపిణి వేదవతి. ఆ వేదవతిలో నుంచే మళ్ళీ ఈ సీత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆవిర్భవించింది ఆవిడ. ఆ సీత మన న్యాచురల్గా ఆవిడ ఎవరు? మాజానకి చెట్టబట్టగా మహారాజవైతి అన్నాడు త్యాగరాజస్వామి. మాజానికి చెట్టబట్టగా మహారాజవైతి. మా అంటే లక్ష్మీ స్వరూపం అన్నమాట అర్థం అక్కడ ఆయన రాసింది. అంటే లక్ష్మీ స్వరూపుడైనటువంటి యొక్క ఆ సీతాదేవి జానకిని నువ్వు చేపట్టబట్టే మహారాజు అయినవయ్యా అన్నాడు. అంటే ఆ స్త్రీ శక్తి అంత గొప్పగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఆ సీత రావణాసురుడిని చెరపట్టినప్పటికీ ఆవిడ మహాసాధ్వే ఒక హెచ్చరిక చేసింది. ఒక గడ్డి పోసను ముందు పెట్టుకొని వాటితో సంభాషించింది. నేను నా పాతివ్రత్య మహిమ చేత నిన్ను నా యొక్క కంటి చూపుతోటి నిన్ను దహింప చేయగలను, కానీ నేను చేయదలుచుకోలేదు. ఎందుకని? నా రాముడు ఆజ్ఞ కావాలి. అలాగే ఆంజనేయుడు రామమ్మ తల్లి నా భుజాల మీద తీసుకుని రామచంద్రుడికి ప్రభువుకి అప్పచెప్తాను అంటే కూడా వెళ్ళలేదు. అదే త్యాగరాజస్వామి వారి మాజానికి చెట్టబట్టగానే కీర్తనలో పెట్టాడు తీసుకొచ్చి. అంటే అంత శక్తివంతురాలైనప్పటికీ కూడా ఆ కీర్తిని రాముడికే దక్కించాలి. ఆవిడ నిమిత్త మాత్రురాలుగా ఉంటుంది. కార్యక్రమాన్ని అంతటినీ కూడా రాముడి చేత నడిపిస్తూ ఉంటుంది. అది మహాశక్తి యొక్క స్వరూపం అన్నమాట ఆవిడ, సీతాదేవి యొక్క స్వరూపం. కాబట్టి ఆవిడకి కష్టం అనేటువంటిది ఇలాంటివి ఏమి ఉండవు. మనం అనుకుంటాం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లీలలుగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి సీతాదేవి యొక్క విశేషంలోను అని చెప్పినని దీంట్లో చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ద్రౌపది కూడా ఇదే ప్రశ్న వారు వేశారు. దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ద్రౌపది వారి ప్రశ్న ఏంటమ్మా? ద్రౌపది కూడా అగ్ని నుంచి పుట్టిందని చదివాము. మరి ఈ జన్మలో ఇన్ని కష్టాలు ఎందుకో వివరించండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కష్టాలు అనేటువంటిది వాళ్ళ కారణ జన్మలు. వాళ్ళకి కష్టాలు అనేటువంటిది ఉండదు. మనం వాళ్ళని చూసి వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పి మనం అనుకోవటమే తప్ప వారికి కష్టాలు అనేటువంటివి ఉండవు. ద్రౌపది ఆవిడ ద్రుపద మహారాజుకి అగ్ని నుండి పుట్టినటువంటిది ద్రౌపది. అంటే ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు. తర్వాత ఆయన రాజవంశీకుడు కాబట్టి రాజు అయినాడు ద్రుపదుడు. ఈయన పాపం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ద్రోణాచార్యుడు. ఆయన ఒకప్పుడు నా స్నేహితుడే కదా, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, ఏదో నాకు సహాయం చేయబోతాడా అని చెప్పునని ఆ ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చాలా ఎక్కడ ఎరగనట్టుగాను చూశాడు ద్రౌపదుడు. అంటే ఆ రాసరికంలో ఉండేటువంటి దీని మూలంగా మీరెవరో ఎందుకు వచ్చారు అన్నట్టుగా కూడా చూశాడు. అవమానింపబడ్డాడు ద్రోణుడు. అది కడుపులో పెట్టుకున్నాడు. తర్వాత కౌరవుల దగ్గరికి రావడం, భీష్మాచార్యుల వారు వారికి గౌరవం ఇచ్చి వాళ్ళ రాజ్యంలోనే అట్టు పెట్టుకోవటం, పిల్లలందరికీ కూడా ఆ విద్యలన్నీ నేర్పమని చెప్పడం జరిగింది. ఆ విధంగా తర్వాత ద్రోణాచార్యుల వారికి ఇది కడుపులో ఉన్నది. ద్రౌపదుడిని ఎట్లాగైనా సరే బంధించి తీసుకురావాలి అని చెప్పడని
అందుకు సమర్థుడు అర్జునుడు అని చెప్పనని తెలుసుకున్నాడు. గురువుగారు తెలిసిపోతుందిగా, 10 మంది శిష్యులు ఉంటే అందులో ఎవరు చాలా బాగా తెలివితేటలుగా ఉన్నారు అనేటువంటిది అర్థమైపోతుంది గురువుగారికి. అందువలన అర్జునుడిని పిలిచి ఇదిగో ఈ ద్రుపదమాన్ని కట్టి తీసుకురావాలి అని చెప్పనని, అప్పుడు కానీ నాకు ఇది తీరదు అని చెప్పని అన్నాడు. అర్జునుడు బయలుదేరి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, ద్రౌపదుడిని బంధించి తీసుకొచ్చి గురువుగారి కాళ్ళ ముందు పెట్టాడు. చూసారా, తర్వాత పంపించేశాడు. అంటే ఇది ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ అని చెప్పినానంటే, ఆ ద్రుపద మహారాజుకి అర్జునుడు ఏంటి ఇంత మహావీరుడా వీరు, ఈ అర్జునుడికి వివాహం చేసి, అంటే నా కుమార్తె కలిగి ఆ కుమార్తెతోటి ఈ యొక్క అర్జునుడికి వివాహం చేసి అర్జునుడిని అల్లుని చేసుకోవాలి అనేటువంటి యొక్క అర్జునుడు పరాక్రమాన్ని చూసి అతనికి అనిపించింది ద్రుపదుడికి. తర్వాత ద్రోణాచార్యుడిని నన్ను ఇంత పరాభవం చేస్తాడా, ఆయన్ని యుద్ధంలో ఓడించేటువంటి యొక్క కుమారుడు నాకు కలగాలి అని చెప్పనని 2 కోరికలు కలిగినాయి ద్రౌపద మహారాజుకి. అందువలన ఒక యాగం తలపెట్టాడు. యాతోపయాజులు అనేటువంటి వారు ఇద్దరిని బ్రహ్మగా పెట్టుకొని వాళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క యాగాన్ని చేశాడు. చివరిలో వాళ్ళ భార్య రావాలి, కానీ ఆవిడ వెలుపల ఉండేటువంటి యొక్క స్థితిలో ఉంటే ఆవిడ రాలేకపోయింది. సరే, యాతోపయాజులు వారు దాన్ని ఆ భాగాన్ని కూడా దాంట్లోనే ఇచ్చేసేయండి అని అంటే అగ్నిహోత్రంలో నుంచి వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. ఆ అగ్నిహోత్రంలోంచి వచ్చినటువంటిది కృష్ణ అని పేరు పెట్టారు. ఆ కృష్ణయే ఈ ద్రౌపది. కాబట్టి ఆవిడ కారణ జన్మురాలు. మనం అనుకున్నట్టుగా మన మాదిరిగా కూడా కాదు, కారణ జన్మురాలు. వాళ్ళందరూ కూడా కారణ జన్ములు. దీనికి అంతటికీ కూడా వేరే ఒక కారణం కూడా ఒకటి ఉన్నది. భూదేవి చాలా భారం పెరిగిపోయిందని చెప్పనని విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తుంది. అంటే ఈ రాక్షసులందరినీ మీరు సంవరించారు, కానీ వాళ్ళు మళ్ళా భూలోకంలో నరులై పుట్టారు, వాళ్ళ పాపం పెరిగిపోతుందని దుర్యోధనాదులు అని చెప్పిన మొరపెడితే దానికి సమయం వస్తుంది, తప్పకుండాను వారిని సంవరించడం జరుగుతుంది అని చెప్పినని విష్ణుమూర్తి వారికి అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ విధంగా కృష్ణయే ద్రౌపదిగా వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళని సంవరించాలి కదా, అది ఉండిపోయింది కదా. ఆవిడ గంగా నదిలో కూర్చుని కన్నీళ్లు కారుస్తుంది ఒక కన్య. ఆవిడ ఇంద్రుడు చూశాడు, వెళ్ళి అమ్మా ఎందుకు నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు అని చెప్పని అడిగాడు. ఆవిడ కన్నీటి పుష్పం నుంచి పుష్పాలు వస్తున్నాయి. సరే రా చెప్తానని చెప్పని తీసుకెళ్ళింది. కైలాస చక్రం వైపుగా తీసుకెళ్ళింది. అక్కడ ఒక ముసలి దంపతులు పైన కూర్చుని ఉన్నారు. వాళ్ళని నేను అసలు ముల్లోకాలు నా అధీనంలో ఉంటే వీళ్ళెవరు ఇక్కడ నన్ను కూడా లెక్క చేయకుండా ఉన్నారు అనేటువంటి యొక్క స్థితిలో ఉన్నాడు ఇంద్రుడు. అప్పుడు శివుడు పార్వతి ప్రత్యక్షమయ్యారు. వీడిని తీసుకొని ఇదిగో ఈ గుహలోకి వెళ్ళమని చెప్పని ఆ గుహ తీయమన్నారు, అడ్డాన్ని రాయిని తీయమన్నారు. గుహలోకి వెళ్ళాను. వీడిపోటి వాళ్ళే 4 ఉన్నారు అక్కడ. ఈ ఇంద్రుడికి సేమ్ ఇంద్రుడు ఏ విధంగా అయితే ఉన్నారో అలాగే ఓ 4 అక్కడ ఉన్నారు. నువ్వు కూడా అక్కడ ఉండి అన్నాడు 5వ వాడిని. ఆ 5గురే అంటే ఒకే ఇంద్రుడు 5 స్వరూపాలుగా వచ్చారు. ఇంద్రుడు ఒకడే 5గురిగా వచ్చాడు. వాళ్ళే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. అర్జునుడు, నకులు, సహదేవుడు. కాబట్టి ఆ 5గురు కూడా ఒకే తత్వం. ఎవరిది? ఇంద్రుడి యొక్క శక్తే 5 రూపాలుగా వచ్చింది అక్కడ. ఈవిడెవరు మరి? ఈవిడెవరే అంటే శచీదేవి, దేవేంద్రుడి యొక్క భార్య ఈ ద్రౌపది. ఆవిడే ఆ 5 రూపాల్లో వచ్చినటువంటి యొక్క 5గురికి కూడా ఈ ద్రౌపది భార్య అయింది. కాబట్టి ఆవిడ కష్టాలు అనుభవించడం అనేటువంటిది లేదు. ఇదంతా కూడా ఈ దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి వారు చేసే పరమాత్ముడి యొక్క లీలలుగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళకి కష్టాలంటూ ఉండవు. మనం మన జీవితంలో ఉండేటువంటి యొక్క కష్టాన్ని వాళ్ళని చూసుకొని ఏ విధంగా వీటిని అధిగమించాలి అని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళు మానవ రూపంలో వచ్చి మనకి తెలియజెప్పడానికి వచ్చారు తప్ప వాళ్ళకి కష్టాలు ఏమీ ఉండవు. ద్రౌపదికి ఇలాంటి వాటికి ఇంకా చాలా ఉంటుంది. మహాభారతంలో మహానుభావులు చాలామంది దీనికి కామెంటరీ రాశారు.
అసలు ఒరిజినల్గా వ్యాస భగవానుని తలుచుకోవాలి. తర్వాత తెనుగు చేత చేసినటువంటి యొక్క తన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ వారిని కూడా తలుచుకోవాలి. ఇంకా మహాభారత సారం అని చెప్పనని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వారిని కూడా తలుచుకోవాలి. వారు కూడా వ్యాఖ్యానం రాశారు, చాలా గొప్పగా ఉంటుంది ఆ వ్యాఖ్యానం. తప్పకుండా చదవండి మీరందరం, మనమందరం కూడా. మళ్ళీ నేనో మాట చదివినా ఇంకా మళ్ళీ చదవాలనిపిస్తుంది. చదివితే ఇలాంటి విశేషాలన్నీ కూడా మనకి తెలుస్తాయని మనం చేస్తూ ఉన్నాను. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. గురుగారు, మరొక సందేహం. అలాగే కుమార్ గారు తెనాలి నుంచి అడుగుతున్నారు, ఉగాది నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో వివరించగలరు? అలాగే తప్పకుండా. ఉగాది పండుగ కూడా త్వరలోనే వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ విశేషాలు కొన్ని తెలుపుకుందాం. మనకి కాలానికి సంబంధించినటువంటి పండుగలు చాలా ఉన్నాయి. మహాశివరాత్రి చేసుకుంటాం, శ్రీరామనవమి చేసుకుంటాం. ఇంకా అయితే కాలానికి కూడా కొన్ని పండుగలు ఉన్నాయి. అంటే ఒకటి ఉగాది పండుగ కాలానికి సంబంధించినటువంటి యొక్క పండుగ. రెండవది సంక్రాంతి పండుగ కూడా సూర్యభగవానుడి యొక్క ఈ సంచారం మూలంగా వచ్చేటువంటి యొక్క పండుగలు. ఈ రెండు కూడా అన్నీ కూడా సూర్యభగవానుడి సంచారం మూలంగా వచ్చేటువంటి యొక్క పండుగలే. కాకపోతే ముఖ్యంగా కాల సంబంధమైనటువంటి యొక్క పండుగలు ఈ రెండు కూడా. ఒకటి ఉగాది, రెండవది సంక్రాంతి పండుగ. అసలు కాలం అంటే ఏమిటి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి కదా. కాలం అంటే మనం ఇప్పుడు అంతా వాచ్ చూసుకుంటాం, టైం దాంట్లో తెలుస్తుంది. ఇప్పుడు 10:11 అయిందండి అని చెప్పుకుంటాం. కాలానికి వేదం నిర్వచనం చేసింది. సూర్యోమరీచిమాదత్తే సర్వస్మాద్భువనాదధీం తస్యాః పాక విశేషేణ శృతం కాల విశేషణం అన్నది యజుర్వేద తైత్తిరీయారణ్యకం. అంటే సూర్యభగవానుడి యొక్క ఆ కిరణముల పరిపాక విశేషం మూలంగా కాలభేదములు అంటే పగలు రాత్రి అంటే రాత్రింబవళ్ళు, దినము, వారము, పక్షము, నెలలు, తర్వాత 2 ఆయనములు, సంవత్సరం, సంవత్సరస్య సవితుః. సూర్యభగవానుడి మూలంగా ఈ కాలభేదాలు ఏర్పడి ఒక సంవత్సరంగా ఏర్పడుతోంది మనకి కొలమానం ప్రకారం అని. అంటే ఇప్పుడు పాలు పోయించుకుంటాం, పాలకి ఏదో ఒక ఇన్ని లీటర్లు పాలు పోయినాయని అని చెప్పని అంటాం. అలాగే జ్వరం తెలుసుకోవాలి, 98.4 ఉండాలి. కాదు థర్మామీటర్ పెట్టుకుంటాం, ఎంత ఉన్నది తెలియపరచడానికి. అంటే ప్రతిదానికి కూడా ఒక కొలమానం అనేటువంటిది ఉన్నది. మరి కాలానికి కూడా ఏదో కొలమానం ఉండాలిగా, భగవంతుడు ఏర్పాటు చేసే ఉంటాడుగా. అది తెలుసుకునేటువంటి యొక్క విశేషమే ఉగాది. అంటే కాలానికి సంబంధించినటువంటిది ఒక కొలమానం ఉంది కాబట్టి ఆ కొలమానం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవటానికి ఇది పెట్టుకున్నారు. పూర్వం ఎలా ఉండేదంటే మనకి యుగాలు 4 యుగాలు ఉండేవి. 4 యుగాల్లో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో ఉన్నాం మనం. కాబట్టి ఆ 4 యుగాలు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే త్రేతాయుగం వాళ్ళు వచ్చేటప్పటికి మొట్టమొదట్లో ఉండేటువంటి కృతయుగం ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది ఒక పండగ చేసుకునేవాళ్ళు. అలాగే ద్వాపరయుగం వచ్చేటప్పటికి కృత త్రేతాయుగములు ఎప్పుడు ఏర్పడ్డాయి అనేటువంటిది తీసుకుని దానికి ఒక కాల పండగగా చేసుకున్నారు. ఇప్పుడు మనం దీనికి వచ్చేటప్పటికి కృతయుగాది, త్రేతాయుగాది, ద్వాపర యుగాది ఆ రోజుల్లో పండగ చేసుకోవటం జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా చాలామంది తర్వాత కొంతమంది వరాహమిహిరుడు, చింతామణి ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా ఇది కాదు, ఒక కాలాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి అని చెప్పని అనుకున్నారు. ఒక పండగ చేయాలంటే యుగాది
అంటే యుగం ప్రారంభమైనటువంటిది కాకుండా సంవత్సరం ప్రారంభమైనటువంటిది మనం తీసుకోవాలి అని ఒక నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొట్టమొదట మాసాల్లోకి మొట్టమొదటి మాసం చైత్రమాసము. అలాగే పక్షాల్లోకి మొట్టమొదటిది శుక్లపక్షము. అంటే తిథుల్లోకి మొట్టమొదటి పాడ్యమ తిథి. కాబట్టి ఇప్పుడు మాసాల్లోకి చైత్రమాసం, తర్వాత ఈ యొక్క తిథులలోకి పాడ్యమ తిథి. ఇవన్నీ కూడా మొట్టమొదటిగా ఏవైతే వస్తాయో చైత్రమాసం నుంచి తీసుకుని చైత్ర శుద్ధ పాడ్యం రోజున ఈ యొక్క ఒక నూతనమైనటువంటి యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది అని ఒక కొలమానాన్ని ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. జ్యోతిష్శాస్త్ర వరాహమిహిరుడని, చింతామణి, ఇలాంటి చాలామంది మహానుభావులు ఉన్నారు, హేమాద్రులని. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయాన్ని చేసి మనకి సంవత్సరానికి మొదలు ఇది అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇంకోటి సౌరమానం ప్రకారం ఇది చాంద్రమానం. చంద్రుడి యొక్క ఇప్పుడు మనకి పాడ్యమి అనగానే చంద్రుడే. తిథులు అన్నీ కూడా చంద్రుడి మీద ఆధారంగా ఉంటాయి. అలాగే సౌరమానం ఒకటి ఉంది. అంటే సూర్యుడి యొక్క గమనం నుంచి కూడా వాళ్ళు సౌరమానం తీసుకుంటారు. ఆ సౌరమానం ప్రకారం ఏంటంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించేటువంటి యొక్క రోజున వాళ్ళు సంవత్సరానికి మొట్టమొదటిగా తీసుకుంటారు. వారికి తమిళుల యొక్క ఉగాది ఆ విధంగా వాళ్ళు కొలమానం పెట్టుకుంటారు. అది సుమారుగా ఏప్రిల్ 14వ తారీఖున వస్తూ ఉంటుంది సర్వసాధారణంగా. మనం చాంద్రమానం ప్రకారంగా ఇది తీసుకుంటాం. చంద్రుడు అంటే తిథి కాబట్టి చైత్రమాసంలో పాడ్యమి తిథి మొట్టమొదటి రోజున మనం ఈ యొక్క ఒక పండగని సంవత్సరంతో ప్రారంభం చేస్తాం. చైత్రమాసం ఎందుకు తీసుకోవాలంటే ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు కదా అని చెప్పనని మళ్ళీ అదొక ప్రశ్న వస్తుంది కదా మనకి. ఉగాది అనగానే చైత్రమాసం ఎందుకని? చైత్రమాసం ఏంటంటే అంత క్రితం కూడా చైత్రమాసం వసంత ఋతువులు ఏర్పడ్డాయి కదా. ఇందాక మనం యజుర్వేదంలో ఉండే యొక్క దీన్ని చదువుకున్నాం, ఒక పనసం చదువుకున్నాం. ఆ చదువుకున్నప్పుడు చైత్రమాసంలో యొక్క ఈ అంత క్రితం వరకు కూడా ఋతువులు చూసుకుంటే ఈ శిశిర ఋతువు. ఇప్పుడు మనం శిశిర ఋతువులో ఉన్నాం అనుకోండి. శిశిర ఋతువులో ఆకులన్నీ కూడా చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి, మూడువారిని యొక్క ఇవిపోతాయి. అలాగే మన జీవితాలు కూడా ఈ శిశిర ఋతువు వరకు కూడా మూడువారిపోయిన జీవితాలుగా ఉంటాయి మనవి. చిగురించాలి. ఆ ఆకులన్నీ రాలిపోయినప్పుడు కూడా మళ్ళా చిగురించాలి. ఆ చిగురు మన జీవితాల్లో కూడా ఏదో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రం తేట మనం దిగజారిపోయి ఏదో అన్నీ పోగొట్టుకున్నవాడు మాదిరిగా అయిపోకూడదు. మళ్ళా చిగురించాలి, జీవితం చిగురించాలి. కనుక ఆ జీవితం చిగురించేదానికి ఒక ఎడ్జ్లోంచి ఇంకో దాంట్లోకి ప్రారంభమవుతాం. అది చైత్రమాసము. చైత్రమాసం మధుమాధవులు మధుశమాధవ శవాసంతికారుతూ అన్నది వేదం. అంటే మధుమాధవులు కలిగినటువంటిది చైత్రమాసము. కాబట్టి అక్కడ మానవుడి యొక్క జీవితానికి ఒక వెలుగు లభిస్తుంది. తర్వాత ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. ఒక నూతనోత్సాహం కలుగుతుంది, నూతన తేజోత్సాహం మనిషిలో కలుగుతూ ఉంటుంది. దాంతో పాతదేదో అయిపోయింది, ఈ సంవత్సరం నుంచి కూడా మనకి మంచి రోజులు వస్తాయి, తప్పకుండా అన్నీ కూడా జరుగుతాయి, మన జీవితాలు చాలా బాగా ఉంటాయి అని ఒక ఆనందమైనటువంటి ఒక ఉత్సాహం ఉత్తేజంతో పాతవన్నిటిని కూడా బేరీజు వేసుకుని కొత్త సంవత్సరాన్ని, నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేటువంటి యొక్క రోజు ఉగాది అని చెప్పనని పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి కృతయుగాది ఎప్పుడో మనం మర్చిపోయినాం, త్రేతాయుగాది ఎప్పుడో మనకు అక్కర్లా, ద్వాపర యుగాది మనకు అక్కర్లా. మనకి కలియుగం ఎప్పుడు ప్రారంభమైందో కూడా మనం తీసేసుకుని ఈ 4 పండుగల్ని తీసేసేసి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందో అది తీసుకుందామని చెప్పని అన్నారు. అది ఉగాది. ఉగ్గు ప్లస్ అది ఉగాది అంటే నక్షత్రం యొక్క గమనం ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి ఈ యొక్క కాలభేదములు ఏర్పడుతూ ఉంటాయి. చైత్రమాసం దానికి మొట్టమొదటిది చిగురించేటువంటిది కాబట్టి చైత్రమాసం. అది వసంత ఋతువు.
వసంతో వసుభిస్సహ సంవత్సరస్య సవితుః అన్నది. అంటే ఆ ఋతూనానుజ్యమానః విననాదాభిధావః షష్ఠిశ్చ త్రిపుంసకావల్గాః శుక్లకృష్ణౌ చ సాష్టికౌ. ఇలా ఋతువులన్నింటినీ వర్ణన చేసింది యజుర్వేదం. అంటే ఒక ఋతువు వెళుతూ ఉంటే ఒక ఋతువు వెళుతూ ఉంటుంది, అంటే ఆ ఋతువు వస్తూ ఉంటే ఈ ఋతువు దానికి ఎదురుబడి వెళుతూ ఉంటుంది. చూసారా? కాబట్టి అంత ఋతువుల్లో నుంచి మూడు వారిన జీవితంలో నుంచి చిగురించేటువంటి యొక్క ఋతువులోకి వచ్చేటువంటిది ఈ యొక్క చైత్రమాసం. మధుమాధవులు కలిగినటువంటిది చైత్రమాసం. మన యొక్క నూతన తేజోత్సాహాన్ని నింపేటువంటిది చైత్రమాసం. కనుక చైత్రమాసంలోనే మన పండుగని జరుపుకోవటం అనేటువంటిది నిర్ణయం చేశారు. ఇది చైత్రమాసానికి ఉగాదిలో సంవత్సర ఆరంభం చైత్రమాసం పెట్టుకున్నారు. చైత్రమాసంలో కూడా పాడ్యం నుంచి అమావాస్య దాకా ఉంటాయి. ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మొట్టమొదటిగా తిథి ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకుందామన్నారు. చంద్రుడికి మొట్టమొదటి తిథి పాడ్యమి. కాబట్టి పాడ్యమి నాడు ఈ పాడ్యమి అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యం ఉంది, పౌర్ణమి వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ అమావాస్య వరకు పాడ్యం వస్తుంది. మరి ఏ పాడ్యం తీసుకోవాలి మనం? శుక్ల పాడ్యం తీసుకోవాలి. అంటే శిశిర ఋతువులో ఆకులు రాలిపోయిన తర్వాత మూడు వారినటువంటి ఈ చెట్లకి చిగురింపు జరుగుతుంది. అదే మనం సిద్ధాంతంగా తీసుకొని మన వాళ్ళు మొట్టమొదటి చైత్రమాసం, తర్వాతనేమో శుక్లపక్షం, తర్వాతనేమో పాడ్యమి తిథి రోజున ఈ మూడు కలిసినటువంటి యొక్క రోజున ఒక కాలమానం ప్రకారం మన సంవత్సరం ప్రారంభించుకుందాము. అక్కడి నుంచి నూతన తేజోత్సాహంతో మన జీవితాన్ని నడుపుకుందాం, పాతవన్నీ కూడా వదిలేసేద్దాం అని ఒక ఉత్సాహాన్ని కాల సందర్భమైనటువంటి ఒక పండుగగా జరిగేటువంటిది ఉగాది పండుగ. చూసారా? తర్వాత ఈ ఉగాది పండుగ నాడు ఏ విధంగా ఉండాలండి? ఏమన్నా మనకి ఏదన్నా ఇది చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేసుకోవాలి ఆ రోజున అనేటువంటిది నెక్స్ట్ మనకి ప్రశ్న ఉదయిస్తుంది. ఆ రోజున చక్కగా ఇళ్ళన్నీ కూడా కడుక్కొని గుమ్మాలన్నిటికీ కూడా చక్కగా మామిడాకులు తెచ్చుకొని, పచ్చదనం ఎప్పుడు కూడా మంచిది, ఆకుపచ్చదనం మంచిది ఎప్పుడు కూడా. అందువలన గుమ్మాలన్నింటికీ కూడా ఆ మామిడాకులతోటి అలంకరణ చేసుకొని ఇల్లంతా కూడా దొడ్డి వాకిలికి కూడా అలంకరణ చేయమని శాస్త్రం. అక్కడ కూడా తోరణాలు కట్టుకొని, వీధి గుమ్మానికి తోరణాలు కట్టుకొని ఇళ్ళంతా కూడా లక్ష్మీకళ కళకళలాడుతూ ఉండేటట్లుగా ఆనందంగా అలంకరించుకుంటాం. ఆ రోజున పాతవన్నీ కూడా ఉంటే తీసిచేసి కొత్తగా చక్కగా అమర్చుకొని ఇల్లంతా కూడా సర్దుకొని ఈ యొక్క మంగళ తోరణములు కట్టుకుంటాం మామిడాకులతోటి. అది మొట్టమొదటిగా మనం చేసేటువంటిది. తర్వాత పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం అంటే ఏమిటి? అభ్యంగన స్నానం అంటారు దాన్ని. అంటే తలంటి పోసుకోవటం, కుంకుడుకాయ పులుసు. ఇప్పుడంతా ఏదో షాంపూలే వస్తున్నాయి అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఒరిజినల్గా మాత్రం మనకి తలకి పెద్దవాళ్ళు పూర్వం మా రోజుల్లో మా నాయనమ్మలు వాళ్ళు కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మాకు హారతిచ్చి, బొట్టు పెట్టి హారతిచ్చి మాడన చౌరు పెద్దవాళ్ళు పెట్టేవాడు. తర్వాత తలంటి పోసుకునేవాళ్ళు. తలంటి పోసుకొచ్చిన తర్వాత చక్కగా దీపారాధన అనేటువంటిది ముఖ్యం. దీపారాధన చేసుకొని ఆమె ఇష్టదేవత ప్రార్థనలు చేసుకొని తండ్రి గారు ఆ దీపారాధన చేస్తే అందరూ కూడా వెనకాల కూర్చుని ఏదో వాటికి తెలిసినటువంటి యొక్క స్తోత్రాలు, మాకు వచ్చినటువంటి యొక్క స్తోత్రాలు చదువుకుని ఇష్టదేవతారాధన ముందర చేసుకుంటాం. తర్వాత ముఖ్యంగా సంవత్సర దేవత ఉంటుంది. సంవత్సర దేవత, ఆ సంవత్సర దేవతకి మనం ఆరాధన చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ సాధారణంగా ఈ సంవత్సర దేవత గురించి చెయ్యరు, కానీ అది చేయవలసినటువంటి యొక్క ధర్మం ఉంది. సంవత్సర దేవత ఇప్పుడు ఉదాహరణకి ఈ రేపు రాబోయేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరానికి ఎవరయ్యా దేవత అని చెప్పనని నిర్ణయం జరిగింది ఆల్రెడీ. ఏమిటి ఎవరు ఈ క్రోధినామ సంవత్సరానికి ఏం చెప్పనంటే అగ్నిశ్చజాత వేదాస్య సహోజ అజరా ప్రభు అని 8 మంది అగ్నిహోత్రులు ఉన్నారు మనకి. 8 మంది అగ్నిహోత్రులు వేదం చెప్పింది.
మనకి తెలిసింది ఒకటే అగ్ని, కానీ వాటిలో 8 మంది అగ్నిహోత్రులు ఉన్నారు. 8 మంది అగ్నిహోత్రుల్లో కూడా ఎవరు వాళ్ళు? అగ్నిశ్చ జాతవేదాశ్చ సహోజసో అజిరా ప్రభు, ఇట్లా 8 మంది ఉన్నారు. ఇందులో అగ్నిదేవుడు, తర్వాతనేమో జాతవేదసుడు, ఈ అజీరసుడు అనేటువంటి యొక్క అగ్నిహోత్రుడు ఉన్నాడు. అగ్నిహోత్రుడు అంటే ఆ అగ్నిహోత్రుడే ఈ సంవత్సరానికి అజీరసుడు అనేటువంటి యొక్క అగ్నిహోత్రుడే క్రోధినామ సంవత్సరానికి దేవత. అంటే అగ్నే దేవత. ఇంత వెంపకరణగా లేకుండా అగ్నిదేవుడు దేవత అని చెప్పని అనుకుందాం. 8 మంది అగ్నిహోత్రులు ఉంటే మొత్తం అగ్నేగా మనం అనుకునేది. కాబట్టి ఆయనే ఈ సంవత్సరానికి ఇది. మరి అగ్ని అంటే ఏమిటండి? అగ్నిర్వాయుస్య సూర్యస్య. అగ్ని అన్నా సూర్యుడన్నా ఒకటే. ఆయన ప్రతిరూపమే అగ్ని. సాయంత్రం అయ్యేటప్పటికీ అగ్నిలోనే నిక్షిప్తమై ఉంటాడు ఆ యొక్క సూర్య భగవానుడు అని చెప్పని మనకి శాస్త్రం. కాబట్టి అగ్ని ఆరాధన. ఉత్తిష్టతమాస్వప్త అగ్నిమిచ్చద్ధం భారతాహం అన్నది వేదం. భారత శబ్దం అంటే సామాన్యం అండి. భారతీయ సంస్కృతి సంప్రదాయం అంటే అంత తేలికైనటువంటిది కాదు. చాలా గొప్పది, విశిష్టమైనటువంటిది మన సంప్రదాయం భారతీయులు. భా అంటే ఏమిటి? భా అంటే వెలుగు, దీప్తి. రతి అంటే రతుడు అంటే దాని యందు ఈ ఇష్టత కలిగినటువంటి వాడు. అంటే దీప్తి, వెలుగు అంటే ఏమిటి? జ్ఞానము, విజ్ఞానం. అంటే ఇంకా విజ్ఞానాన్ని మనం పొందాలి అనేటువంటి వాడిది ఆ భా అనేటువంటి దాంట్లో ఉంది. భా అంటే వెలుగు జీవితానికి. ఉత్తిష్టతమాస్వప్త అగ్నిమిచ్చధ్వం భారతాహం. అగ్నిదేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు. అగ్నిహోత్రుడిని చేయటం ఏంటండి? అగ్నిహోత్రుడు అంటే దీపమే అని అర్థం. కాబట్టి దీపారాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులే. దీపారాధన కంపల్సరీగా తప్పకుండా మనం ప్రతి ఇంట్లో కూడా చేసుకోవాలి. అది మన భారతీయ సంప్రదాయం. మీరు చూడండి, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ కూడా దీపారాధనతోనే ప్రారంభిస్తాం మనం. వివాహాది కార్యక్రమాలకి మొట్టమొదటి దీపారాధన చేస్తాం. వేరే కార్యక్రమాలకు కూడా దీపారాధనతో మొదలు. కాబట్టి దేనికైనప్పటికీ కూడా భారతీయ సిస్టమ్ ఏంటి అంటే దీపారాధనతో ప్రారంభం చేస్తాం. కనుక దీపారాధనే మనం చేసుకుంటాము. అంటే అగ్ని అంటే ఇప్పుడు దీపారాధన అని తేలింది మనకి. ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ ఉగాది మనకి ఏం చెప్తోంది? ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క దీపారాధన జరగాలి. ఉదయము సాయంత్రం కూడా. ఉదయం దీపారాధన, సంధ్యా సమయంలో దీపారాధన చేసుకుంటే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, లక్ష్మీ ఇక్కడ ఉట్టిపడుతూ ఉంటుంది. ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత మనకి ఏదో మరి ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుని 4 రోజులు సంపాదించుకుంటే కానీ గడవటలేదని అనుకుంటారు. కనుక స్త్రీలు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఎంత హడావుడిగా వెళుతున్నప్పటికీ కూడా మగవాడు ఆ దీపారాధన చేసి, ఆడవాళ్ళు కూడా దీపారాధన చేసి, అంతగా హడావుడిగా ఏదైనా అగరబత్తి పొలలు వెలిగించేసి వెళ్ళిపోకుండా 3 ఒత్తులు వేసి ఒక చక్కగా దీపారాధన చేసి నమస్కారం చేసుకుని పెడితే శోభాయమానంగా ఉంటుంది. అలా దీపారాధన అగ్ని. అటువంటి అగ్నిహోత్రుడు ఈ యొక్క దేవత. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మనకి ఆనందమయంగా ఉండాలి అని చెప్పినానంటే దీపారాధన ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు చేయాలి బతికినంతకాలం. ఈ సంవత్సరం ఆయనే అధిపతిగా వచ్చాడు కాబట్టి, అగ్నే అధిపతి కాబట్టి, అగ్ని అంటే దీపారాధన కాబట్టి భారతీయులందరూ కూడా అగ్నిమిచ్చధ్వం భారతాహ అన్నారు కాబట్టి పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకోవటం ఈ ఉగాది నుంచి అయినా ప్రారంభం చేయండి చేయనటువంటి వాళ్ళు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అది మొట్టమొదటి చేయాల్సినటువంటిది ఈ యొక్క ఉగాది రోజున. తర్వాత పూజ చేసుకుంటాం ఇష్టదేవత. ఇది సంవత్సర దేవత అగ్నిహోత్రుడు, ఆయనకి నమస్కారం చేస్తాం. అగ్నిర్వాయుస్య సూర్యస్య. సూర్యభగవానుడికి ఉదయాన్నే మనం నమస్కారం చేసుకుంటే, ఎందుకంటే మనకి అన్నదాత ఆయనే, మనకి ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే మనకి దినం గడవదు, ఆయన లేనిదే ఆహారం రాదు. కిరణజన్య సంయోగక్రియ జరిగితేనే కానీ మనకి పంటలు పండవు కదండి. ఆ పళ్ళో ఫలాలో ఏదైనా కానీ ఆయన దగ్గర కృప వల్లనే వస్తాయి. కాబట్టి
ఇంత మనకి భోజనం పెట్టేటువంటి వాడు సూర్యభగవానుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యభగవానుడు. కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అటువంటి సూర్యుడికి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోమని చెప్తున్నాడు ఈ యొక్క సంవత్సర దేవత అయినటువంటి యొక్క ఈయన. కాబట్టి అది తర్వాతది సంవత్సర దేవత ఆరాధన. తర్వాత ఒక 6 రుచులతోటి తయారు చేసినటువంటి ఒక వేప పువ్వు, మామిడి పిందెలు, ఇలా ఒక 6 రకాలు షడ్రుచులు. దాంతో వేప పచ్చడి చేసుకుంటారు, ఉగాది పచ్చడి. అది శతాయుర్వజ్రదేహాయ అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చదువుతూ దాన్ని స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇష్టదేవతకి మనం వాటిని ఆ పచ్చడిని మొట్టమొదటిగా తిని తర్వాత ఏదో టిఫిన్లు అవి కూడా తింటాం. అది తర్వాత చేయవలసినటువంటి యొక్క విధి విధానం ఈ యొక్క ఉగాది రోజున. దాని తర్వాత పంచాంగ శ్రవణం అనేటువంటిది సాయంత్రం పూట ఉంటుంది. పంచాంగ శ్రవణం ఏమిటి? పంచాంగ శ్రవణం అంటే ఏమిటండి అని చెప్పినది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు 5. ఈ 5 కూడా ఈ 5టిని కలిపి పంచాంగము అంటారు. తిథి, ఇవాళ తిథి ఏమిటి తెలుసుకోవాలి. వారం, ఏం వారం, ఇవాళ ఏమిటి వారం, తిథి, వార, నక్షత్రం, యోగ కరణములు కూడా దీంట్లో నుంచే వస్తాయి. అది పెద్ద శాస్త్రం, మనం ఇప్పుడు చెప్పుకునేటువంటిది కాదు. కాబట్టి తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు ఈ 5టిని కూడా తెలియపరిచేటువంటిది పంచాంగం. శ్రీకళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం కోదానతుల్యం నృణాం. ఎన్ని విశేషాలు ఉన్నాయి పంచాంగ శ్రవణం వినటం మూలంగా. రాసులు ఉంటాయి, ఆ రాసులు 12 రాసులు ఉంటాయి. ఒక్కొక్కటి మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 అంటే 108. 108కి 12 రాసులు ఉంటాయి మనకి. 12 రాసుల్లో 108ని 12 పెట్టి వారిస్తే 9. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు, 3 నక్షత్రాలు వాటికి సంబంధించిన పాదాలు ఉంటాయి. వెరసి 9 పాదాలు. వీడి ఒక్కొక్క రాశికి అంతరిక్ష బుద్భురిపోదకాభి అన్నది. అంతరిక్షంలో జరిగేటువంటి యొక్క మార్పులు ఉంటాయే వాటి ప్రభావం మన మీద పడుతుంది, ఇక్కడ సంచరించేటువంటి వారి మీద. అదే మన గ్రహబలములు అని అనుకుంటాం. అయితే కరెక్ట్గా మనం పుట్టినటువంటి యొక్క సమయం అది ఉంటే కరెక్ట్గానే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, చెప్పవచ్చు. అదొక గొప్ప శాస్త్రం, తెలుసుకోవచ్చు. అది తర్వాత మన మహర్షులందరూ కూడా ఏం చేశారంటే, ఇప్పుడు ఈ సంవత్సరం ఉగాది మంగళవారం నాడు వచ్చింది. మంగళవారానికి అధిపతి ఎవరండి? మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి కుజుడు ఈ సంవత్సరానికి రాజు అన్నారు. వాళ్ళలో కూడా రాజులు మంత్రులు ఉన్నారు ఈ సంవత్సరానికి మనకి. అంటే మంగళవారానికి అంటే పండగ ఏ వారం అయితే వస్తుందో ఆ వారాధిపతి అయినటువంటి వాడు రాజు వస్తాడు. మీరు పంచాంగాలు కొంటున్నారు, ఇప్పుడు చాలామంది కొంటున్నారు, చాలా పంచాంగాలు ప్రింట్ అవుతున్నాయి. అది చూసి మీరు రాజు, మంత్రి, సేనాపతి ఇవన్నీ ఉంటాయి. ఏమిటండి ఇవన్నీ, మనకి రాజు ఏమిటండి అని అంటే ఇది దాని యొక్క వివరణ. అంటే ఈ యొక్క తిథి ఉగాది పండగ ఏ రోజునైతే వస్తుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి యొక్క వాడు రాజు అవుతాడు. ఈ సంవత్సరం రాజు మంగళవారం వచ్చింది కాబట్టి రాజు కుజుడు అవుతాడు. తర్వాత తమిళ సంవత్సరాది అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించేటువంటి యొక్క రోజు ఏదైతే ఉంటుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి వాడు మంత్రి అవుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం శనివారం నాడు వచ్చింది అది, కాబట్టి శని మంత్రి అయినాడు. అలాగే సూర్యుడు సింహరాశిలో ప్రవేశించేటప్పుడు ఆ సింహరాశిలో ప్రవేశించినటువంటి యొక్క వారం ఏ వారం అవుతుందో ఆ వారానికి సేనాధిపతి అవుతాడు. ఈ సంవత్సరం మంత్రి సేనాధిపతి కూడా ఒకడే అయినాడు. రాజో కుజుడు అయినాడు. కాబట్టి కుజుడు అగ్ని సంబంధమైనటువంటి వాడు. ఎండలు విపరీతంగా ఉంటాయి అని చెప్పవచ్చు, వర్షాలు పర్వాలేదు. సస్యశ్యామ ఇప్పుడు సేనాధిపతి అయినటువంటి వాడు ఈ మంత్రి అయినటువంటి వాడు శని కదా, వర్షాలు కొద్దిగా పడుతూ ఉంటాయి, పర్వాలేదు. పంటలు కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి.
అయితే రాజుకి కుజుడికి సేనాధిపతి మంత్రి అయినటువంటి శనికి అంతగా ఎఫినిటీ ఉండదు. అందువలన ఏంటంటే ఈ సఖ్యత తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. దీంట్లో వర్షలగ్నం, జగల్లగ్నం అని 2 లగ్నాలు ఉంటాయి. మేషరాశిలో ప్రవేశించేటప్పుడు, ఇప్పుడు రేపు ఉగాది ప్రవేశించేటప్పుడు ఈ రెండింటిని కూడా జాతకాలు వేస్తారు. వేసి ఈ సంవత్సర ఫలితాలు, మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటాడు. కుజుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు, ఆర్థిక సంబంధమైనటువంటి వాడు కనుక ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విషయాలు వాడేగా రాజు ఇప్పుడు మరి. కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విశేషాల్లో పురోభివృద్ధి ఉంటుంది, భారతదేశం పురోభివృద్ధిలో ఉంటుంది అని చెప్పాలి. చూసారు, ఇలాంటివి చాలా విశేషాలు ఉంటాయి. వాతావరణ విశేషాలు, ఏ మాసంలో ఏముంటుంది, పంటలు ఎలా బాగా ఉంటాయి, ఇవన్నీ పంచాంగంలో వింటాం. పంచాంగ శ్రవణం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీకళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్భ్యం అహం. సంతానాన్ని ఇవ్వటానికి కూడా ఈ పంచాంగ శ్రవణం చేయాలి. అంటే ఇవన్నీ కూడా విశేషాలు ఈ సంవత్సరంలో ఉన్నవి తెలుసుకుంటే మిగతా ఏ యొక్క గ్రహాల యొక్క సంచారం మనకి అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ అనుకూలంగానే ఉంటే పంచాంగ శ్రవణం మూలంగాను అని చెప్పని మహానుభావులు, మన మహర్షులు పెద్దలు మనకి చెప్పారు. అయితే ఇందులో ఏంటంటే మేషరాశి వాళ్ళు ఉంటారు. మేషరాశి వాడికి మొట్టమొదటిగా చదువుతారు. ఈ వర్షాలు ఎట్లా ఉంటాయి, గ్రహణాలు ఏమొస్తాయి, ఇవన్నీ కూడా చదివేసేస్తారు. మేషరాశి వాడు విని అడిదాన్ని అడిపోతాడు. చివరికి మిగిలేది ఎవడయ్యా అంటే పంచాంగం శ్రవణ చేసేటువంటి వాడు ఒకడును, తర్వాత మీనరాశి వాడు మిగులుతారు. అది కాదు పంచాంగ శ్రవణం అంటే. అన్ని రాసుల వాళ్ళు కూడా అన్ని రాసుల వాళ్ళు వినాలి అని, అప్పుడు పంచాంగ శ్రవణం పూర్తవుతుంది. అది సాయంత్రంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పంచాంగ శ్రవణం చేస్తారు పెద్దలు. ఆ యొక్క శాస్త్రం తెలిసినటువంటి వారు విశేషాలన్నీ కూడా చెబుతూ మనకి ఈ విధంగా చేస్తారు. అగ్ని సంబంధమైనటువంటిది కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అందుకంటే ఏం లేదు, విశేషాలన్నీ అంటే కుజుడు ఆర్థిక సంబంధమైన వాడు కాబట్టి ఆర్థికంగా మనం బాగా ఉంటాము. ప్రపంచ దేశాలన్నింటిలో కంటే కూడా భారతదేశం ఒక మంచి ఘనత వహించేటువంటి పరిస్థితిలో ఉంటుంది అని ఈ సంవత్సరానికి కూడా మనం కూడా ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసినట్టే ఉగాది చేసుకున్నట్టుగానే చెప్పుకుంటున్నాం అంతా కూడాను. అది ఉగాది నాడు సాయంత్రం చెప్పుకునేటువంటి యొక్క విశేషం పంచాంగ శ్రవణం. నలుగురు కూడా కూర్చుంటారు, చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. పాతవన్నిటినీ కూడా బేరీజు వేసుకుని తీసేసి ఆదాయ వ్యయములు ఉంటాయి. ఒక్కొక్క దేనికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, ఎంత రాజపూజ్యం, ఎంత అవమానం. ఇవేమిటండి ఈ గోలు ఏమిటి, రాజపూజ్యం ఏమిటి, అవమానం ఏమిటి, ఆదాయం ఏమిటి, వ్యయం ఏమిటి అని చెప్పని కొన్ని లెక్కలు ఉన్నాయి దానికి. దాని లెక్కలు కట్టి ఏ రాశికి ఆదాయం ఎంత ఉంటుంది అని చెప్తాడు, ఖర్చు ఎంత ఉంటుంది అని చెప్తాడు, వ్యయం ఎంత. అయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుల పాలు అయిపోతాను సార్, మేము ఈ సంవత్సరం ఏం బాగాలేదండి, నేను చదువుకున్నాను, 3 నెలల క్రితం వచ్చేస్తాయిలేండి పంచాంగాలు. ఎందుకంటే డిసెంబర్ క్యాలెండర్ ఇవ్వాలి కదా జనవరిలో, అప్పటి నుంచి పంచాంగాలు వస్తాయి కాబట్టి నా ఆదాయం చాలా తక్కువగా ఉందండి, వ్యయం ఎక్కువగా ఉందండి అంటాడు. దాని అర్థం ఏంటంటే, నేను మనం చేసేది భయపడక్కర్లా, ఆందోళన చెందవలసినటువంటి పని ఏం లేదు. దాంట్లో ఉండేటువంటి విశేషం ఏమిటంటే, మన దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏదో ఒక ఈ ఇల్లు ఒకటి తీసుకుందాం, ఒక ఎసెట్ ఒకటి తీసుకుందాం అనుకుంటాను. ఎవరినో బ్యాంక్ వారినో లేకపోతే ఇంకోటి లోన్లు ఇచ్చేవారినో అప్రోచ్ అవుతాం. వారి దగ్గరికి వెళ్ళి ఉన్నది ఇదండి, మీరు ఇంత లోన్ ఇవ్వండి అంటే తెచ్చుకుంటాం కదా. మన పుస్తకాల్లో ఎలా ఉంటుంది, అది వ్యయంలోనే ఉంటుంది, డెబిట్లోనే ఉంటుంది. అది అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నది అంటే ఒక ఎసెట్ని మీరు కొనుక్కోబోతున్నారు అని అర్థం. సరే, అంతేగాని మీరు గాబరా పడాల్సినటువంటి అర్థం ఏం లేదు. అలాగే ఇంట్లో శుభకార్యములు కలిసి వస్తాయి అని చెప్పని అర్థం. అంటే ఒక 10 రూపాయలు మీ దగ్గర ఉంటే ఏదో పిల్లవాడు పెళ్ళికో ఖర్చు పెట్టుకుంటామని అర్థం. అంటే శుభకార్యాలు కలిసి వస్తాయని, ఏదైనా ఒక ఇల్లు లేకపోతే ఒక వెహికల్ ఏదో కొనుక్కోబోతున్నామని అది చెబుతోంది అని అర్థం. వ్యయం ఎక్కువగా ఉంటాయి, అంతేగాని గాబరా పడాల్సిన పనేం లేదు. మరి ఇప్పుడు రాజపూజ్యం, అవమానం ఇదేంటండి, ఇది ఎక్కువగా ఉన్నది, అవమానమే ఎక్కువగా ఉంది, రాజపూజ్యమే తక్కువగా ఉన్నదండి. ఏంటంటే అందరూ అవమానం చేసిపోతుంటారా ఏమిటి అనేటువంటి అదొక అనుమానం ఉంటుంది. ఇవన్నీ ధర్మ సందేహాలే, ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి.
దానికి ఏంటంటే మనం చేసుకోవాల్సింది, ఏదైనా ఒక సంకల్పం మంచి పని చేస్తున్నటువంటిది స్వార్థరహితంగా చేసేటువంటి ఒక మంచి పనికి విమర్శలు రావటం సహజం. మన చేతి వేళ్ళు ఐదు రకాలుగా ఉంటాయి. మనదే చెయ్యి, మనదే శరీరం, 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి. లోకో భిన్న రుచి అన్నారు. కాబట్టి దాని వివిధ రకాలుగా ఉంటారు వాళ్ళు. మనం అనుకోక్కర్లేదు. విమర్శన చేయటమే ఈ యొక్క మన యొక్క సమాజంలో విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే విమర్శలు ఎక్కువగా ఉన్నాయంటే ఒక మంచి పని ఎక్కువగా చేస్తున్నావు, సమాజానికి ఉపకరించేటువంటి యొక్క పని చేస్తున్నావు కనుక కొన్ని అవమానాలు నీకు వస్తాయి, అపవాదులు వస్తాయి. అయితే మన యొక్క మనస్సుకి మనం చేసేటువంటిది సరైనటువంటిది, ఎవరికి మనం హాని చేయటం లేదు, ఇంకా సమాజానికి ఉపయుక్తం చేయనటువంటి యొక్క పనులు చేస్తున్నాము, నలుగురికి ఉపకరించేటువంటి యొక్క పనులు మనం చేస్తున్నాం అనేటువంటి సత్సంకల్పం మన మనస్సాక్షిగా మనకుంటే ఈ అవమానాలన్నీ కూడా రాజపూజ్యాలుగా మారుతాయి. చూసారు? కాబట్టి దాని గురించి కూడా మనకి ఏ విధమైనటువంటి యొక్క బెంగ అక్కర్లేదు. తిథిని వలన ఇంకోటి, వారాల వెంట మూలంగా ఇదొకటి, అలా శాస్త్రంలో బోలెడని విశేషాలు రాశారు. ఇది ముఖ్యంగా ఆనందంగా కాల సంబంధమైనటువంటి యొక్క పండగ, ఈ యొక్క ఉగాది పండగ రోజున మనం చేసేటువంటిది ఉన్నాయి. ఇంకా చాలా బోరుడన్ని దాంట్లో రహస్యాలు ఉన్నాయి. ఉగాది అంటే స్వరము అని కూడా ఉంది, స్వరార్చన అని ఉంది, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన అని ఎప్పుడు కూడా ఉంది. పరమాత్మానందం గమయతీతి ఉగం అని చెప్పనని, ఆ ఊ అంటే ఉమాదేవి, ఆ ఊ అంటే ఊకి పరమేశ్వరుడు, తర్వాతనే ఊ అంటే ముందుగా కలిగినటువంటిది. ఎవరు ముందుగా కలిగింది? ఉమా. అంటే పార్వతీదేవి అంటే అసలైనటువంటి యొక్క బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి యొక్క మొట్టమొదటి రోజు ఉగాది అని కూడా ఉన్నది. తర్వాత యుగం అంటే జన్మాది, జన్మ అని అర్థం ఉంది. జన్మాది జననో జన్మజన్మాదిభ్యేమో భీమ పరాక్రమ, జననో జన్మాది. జన్మాది ఎవరు? అందరికీ కూడా పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మనే మనకి పరబ్రహ్మస్వరూపం ఎదురుకుండా ప్రత్యక్షంగా కనబడేటువంటి వాడు సూర్యభగవానుడు. ఆయనకి నమస్కారం చేసుకుంటాం. అది అందరికీ కూడా జన్మాది. మనం ఆ సూర్యభగవానుడి యొక్క వెలుగులో నుంచే మనం ఉద్భవించాము అని చెప్పని. సూర్య ఆత్మ జగతస్సర్షుసస్యేతి అన్నది వేదం. సూర్యభగవానుడి యొక్క ఆత్మస్వరూపం మనమంతా కూడా. ఆ స్వరూపం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ సూర్యభగవానుడు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి ప్రవేశం చేసి దూరదర్శన వారి దగ్గరికి వచ్చాము, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అంతే కదా, అక్కడే వెళ్ళి ప్రవేశించాలి. అంటే సూర్యలోకంలో నుంచి మనం వస్తే మళ్ళీ సూర్యుని చేరుకోవడమే మోక్షం అంటే, అంతకంటే ఏం లేదు. ఈ విశేషాలన్నింటినీ కూడా చెప్పేటువంటిది ఉగాది. సంక్షిప్తంగా చెప్పుకోవడం జరిగిందని మనం చేస్తున్నాను. ఉగాది గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ప్రేక్షకులు అడిగినటువంటి సందేహాలకు చాలా చక్కటి వివరణ తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు. మరొక వారం మరిన్ని ధర్మ సందేహాలతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.